అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేప చూసుందరు. చాలండి. ఈ రోజున లెక్క ప్రకారంగా 140వ కీర్తన 2వ వచనం మన క్రమంలో ఉన్నది. ఆ క్రమంలో నుండి మాట్లాడుచున్నది ఆ వాక్యము ఏమిటి అంటే, వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేప చూచుచుందురు అని చెప్తుంది ఈరోజు వాక్యం మన మధ్యలో. దీనిలో నుండి ఏం మాట్లాడుకుందాం అమ్మా? రేప ఎవరా? ఉదయ్ కుమార్ గారు. బ్రతుకు బండికి రథచక్రాలు నీవే కదా అని ఎప్పుడు అదే పాట పాడద్ది. ఒకసారి ఒకనొక సమయంలో నేను అనుకుంటా, ఆ చక్రాల్లో ఒక చక్రం పడిపోయి ఉండగా ఆయన చక్రానికి భుజంగా అప్పించాడని అందుకు నమ్మకం. ఆమె 2 చక్రాలు, భర్త భార్య 2 చక్రాలు కలిసి వాడెళ్తుంది రథ చక్రాలకి. మరి భర్త పడిపోయాడు ఒక సమయంలో. పడినప్పుడు ఆ చక్రంగా నా ప్రభువే ఉన్నాడని ఎప్పుడు ఆ పాటే గుర్తు వస్తుందేమని అనిపిస్తుంది నాకు. ఆ రథచక్రం ఆయనయ్యాడు. ఈమె కేపున దేవుడు కేపును కలిసి ఆ కుటుంబాన్ని నడిపించారు అని అదే అనుకుంటా. కానీ కొత్త పాటలు కూడా పాట రపించి పాడు. ఆ పాటనే నీకైతే ఆ పాట కరెక్ట్గా సెట్ అయింది. మరొక పాట కూడా పాడటానికి సిద్ధపడండి. కనుక ఇక్కడ ఏం చేస్తున్నారు? యుద్ధం రేప యుద్ధం అంటే ఈ రోజున వాక్యములో నుండి రేప అన్నారు. ఇంకా యుద్ధం, బా యుద్ధం చెప్పండి. నిత్యము. ముగ్గురు చెప్పారు. ఇప్పటికి అసలు ఆన్సర్ రాలేదు. అపాయము. మరి ఎవరు? హృదయములు. హృదయము. మరి ఈరోజు ప్రేరేపణ బట్టి మరి రమ్య మీదకి వెళ్ళింది దేవుని ఆత్మ. నీది ముందైపోయింది. 2వ ట్రిప్, 3వ ట్రిప్, 4 శాంట్స్, 1, 2, 3 దేవన ఈ పాట పాడతారు చూడు. మొదటి పాట, 2వ పాట అని అనటం కాదు, ఒకటి. దేవుడు ఏకైక దేవుడైనాడు. ప్రథమ ఫలం అనేది నోట్లో నుంచి వస్తే ఇక అక్కడితో ఆత్మ పనిచేయలేదు నాకు అని ఆగిపోవటమే మనం చేయాల్సిందమ్మా. మరి ఏది ఏమైనప్పటికీ కూడా నీళ్ళు కూడా కొద్దిగా వాటర్ ఉంటే అది కలిపితే పై ఆయన కలుపుతాను, లేవలేదు. కానీ నా మట్టుకు నేనైతే రమ్యకి కలుపుతాను అమ్మా. కనుక ఇక్కడ చెప్పుతున్నటువంటి మాట ఈరోజు హృదయము. ఆ హృదయాన్ని గురించి తెలుసుకునే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన యేసయ్య, భూమి మీద ప్రతి మనిషికి, ప్రతి పక్షికి, ప్రతి జంతువుకి, ప్రతి ఒక్కరికి కూడా గుండె అనే హృదయాన్ని మీరు ఇచ్చారు. ఆ హృదయము అనే దాని గురించి మనుషులు కనుక మాతో మీరు మాట్లాడే రోజు అది ఏమై ఉన్నది, మాలో ఉన్న ఆ హృదయం ఏమై ఉన్నది, ఆ హృదయము మీకు ఏమై ఉన్నది, మీరు చేసిన హృదయమే, మీరు సృష్టించిన సృష్టిలో మానవునికి ఇచ్చిన హృదయమే ఎలా ఉన్నది అనేది ఈరోజు మాట్లాడండి. మాట్లాడగలిగిన దేవా, కొద్ది నిమిషాలు మాతో సూటిగా మాట్లాడండి. మాకు అర్థం అవ్వాలి. మాకు అర్థం కాకపోతే అది వ్యర్థమే బాబు. నన్ను మరుగు చేయండి. నిలిచి ఉన్నది మీ పాద ధూళి. ఈ ధూళిని మీ పాదాల అడుగున పెట్టుకుని మీరు మాట్లాడండి. మాట్లాడగలిగిన యేసు మా మధ్యలోకి రండి బాబు. మీరు మాట్లాడండి. అనేకమైన వాటి శరీరంలో అవయవాలు ఉన్నాయి, కానీ అన్నిటికీ విలువైనది గుండె, హృదయంలాగా ఉన్నది. కనుక మీరే దాని గురించి వివరంగా అర్థమయ్యేలాగా తెలియచేయగలిగిన యేసుక్రీస్తులో ప్రార్థన చేసి వాక్యములకు వెళుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈరోజు వారు నిత్యము యుద్ధము రేప చూస్తున్నారు. యుద్ధాన్ని రేపేవారు కానీ ఆపేవారు లేరు. ఇప్పుడు రేపటమే ఈ రోజున క్రైస్తవులు కానీ ఎవరైనా దేవుడిని తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా చేసేది ఏంటంటే రేపటమే. అదే ఇక్కడ చెప్తుంది ఏంటంటే అపాయకరమైన యోచనలు చేయుదురు. అంటే
ఉపాయంగా మంచి యోచన కూడా కాదు. యోచన అంటే ఆలోచన కూడా ఎలాగుంటుంది? అపాయం. ఎవరైనా బయటోళ్ళక అపాయం చేసేది బయటోళ్ళక, వాళ్ళ కోసమే అపాయం. ఏం చేయాలి, ఏది తాగాలి, ఏది తినేయాలి, ఎందులో తోకాలి, ఎక్కడ పడాలి, ఇది ఎవరికి ఆలోచన అంటే మనిషి ఆలోచన ఆ విధంగా ఉంది. ఆ ఆలోచన ఎక్కడ బయలుదేరుతుంటే హృదయంలో బయలుదేరుతాయి. దాని గురించి ఆ యోచన అనేది బయలుదేరి ఆ ఆలోచన హృదయంలో వస్తుంది కనుక ఈ రోజున హృదయం ఏం చేస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాము. 7 మాటలు కూడా వీలైనంత త్వరగా తెలుసుకుందాము. అంటే ఎందుకని హృదయం అలా ఉన్నది? అసలు హృదయము మనిషినే. ఎవరి హృదయం వాళ్ళనే చచ్చిపోవాలి, పాడైపోవాలి, దీంట్లోకి వెళ్ళాలి అనే తలంపు ఆ హృదయానికి ఎందుకు వచ్చింది? ఆ ఆలోచన ఎందుకు వస్తుంది? ఇందాక చెప్పింది కదా, అందుకు తీస్తే మందు లేకపోతే నీళ్ళు పోసుకుని తాగేసిందని. అంత ఆళ్ళకాళ్ళు ఎదటోళ్ళ గురించి కాదు కదా, ఆళ్ళకాళ్ళకే అంత ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ చెప్తుంది అనమాట. ఏంటంటే ఎందుకని హృదయాలు అలా ఉన్నవి అని క్వశ్చన్ వేసుకుని ఎందుకో ఒక చోటుకి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘంతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. రోమా సంఘంతో మాట్లాడుతూ 1వ అధ్యాయము 22వ వచనంలో వారి అవివేక హృదయములు అంధకారమాయను, తమరు జ్ఞానులమని చెప్పుకొనుచు ఎవరంట? వారి అవివేక హృదయము అంటే అమ్మ చెప్పండి. వారి అవివేక హృదయము అంధకారం అంటే చీకటి అంటే పోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే అవివేకం అది. ఈ రోజున ముందు దాగో లేకపోతే దీని కింద దూకో ఏదో ఒకటి చేసుకుని సూసైడ్ చేసుకుంటామనో మరణం అనేది తీసుకొస్తుందంటే ఏంటది? అంధకారం. ఆ మనిషి నిండా అంధకారం. అదేంటి? మనిషిని తయారు చేసింది దేవుడే కదా, దేవుడు వెలుగై ఉన్నాడు కదా. వెలుగై ఉన్న దేవుడు చేసిన మనిషి అంధకారంలోకి వెళ్తామేంటి? సొంతగా ఆలోచన ఆ దేవుని దగ్గరికి రాక అంధకారంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుడు వెలుగై ఉండమని, తల్లిదండ్రులు చదువుకోమని, తల్లిదండ్రులు బాగుండమని చదివించడానికి పంపిస్తే చాలామంది అంధకారంలో వెళ్ళిపోతున్నారు, చీకట్లోకి వెళ్ళిపోతున్నారు, చెడులోకి వెళ్ళిపోతున్నారు. అదే ఈ చోట్లో దేవాది దేవుడు చేసుకుని ఆయన పోలికలో చేసుకున్న మనం కూడా ఏ హృదయం కలిగి ఉన్నాం? అవివేకం అంటే తెలిసి తెలియకుండా, వివేకం అనేది లేకుండా, జ్ఞానం అనేది లేకుండా అయిపోతుంది. అవివేకముగా ఉన్నది హృదయం. ఆ హృదయంలో తలంపుల గురించి ఈరోజు చెప్తున్నాడు. అలా చీకట్లోకి వెళ్ళటానికి కారణం ఏంటంటే అవివేకం. వివేకం అంటే ఎవరు ఏంటి ఏం చేయాలనేది తెలుస్తుంది. వివేకం లేదు ఎవరికి చూసినా అవివేకమే. భర్తను తిట్టే విషయంలో, భార్యను కొట్టే విషయంలో, వారి ఇరువురు కలిసి పిల్లల్ని నడిపించే విషయంలో ఏం చేస్తున్నారంటే అవివేకం. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, వాళ్ళు బాగుండాలని చేసుకుంటున్నారు కానీ అసలు ఏం చేయాలి పిల్లల విషయంలో వివేకం ఎక్కడ దొరుకుతుందని ఆలోచించేవారు లేరు. ఈ రోజున సండే స్కూల్ నడుస్తుంది కానీ దేవుని ఎరిగిన పిల్లలే మరి పంపిస్తున్నారా? నాకు తెలిసైతే మొదట్లో ఉన్నంతగా ఆ సండే స్కూల్ ఈ రోజున జరగట్లేదేమో నేను అనుకుంటున్నాను. కొంతమంది పిల్లల్ని పంపించట్లా. ఎందుకు పంపించలేదంటే అంధకార హృదయం, తెలివి లేదు, జ్ఞానం లేదు, వివేకమే లేదని చెప్తుంది మొట్టమొదటిగా. ఆ వివేకమే ఉంటే దేవుడి దగ్గరికి పంపిస్తారు, దేవుడి దగ్గర ఎదుగుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు అంధకారం దగ్గరికి వెళ్ళరు, వెలుగైన దేవుడి దగ్గరికి జత అవుతారు. కనుక జాగ్రత్తగా సండే స్కూల్కి పంపించండి. వీలైన మట్టికి బడికి ఎలా పంపిస్తున్నారో బడికి పంపిస్తే వాళ్ళు చదువు నేర్చుకుని మంచి ఉద్యోగాలు వస్తే 50 సంవత్సరాలు 55 సంవత్సరాలే ఉద్యోగం. వాళ్ళ జీవనాధారానికి ఉపయోగపడేది ఆ విద్య, ఆ నేర్చుకున్న ఆ పాఠాలు. వాటి ద్వారాగా మంచి ర్యాంక్ వస్తే, మంచి ఉద్యోగం వస్తే జీవితకాలం ఆ ఉద్యోగంలో ఉంచరు. వాళ్ళు కొంత లిమిట్ అనేది పెట్టి అప్పటి వరకు ఉద్యోగం ఇస్తారు. వేలేవని, లక్షలేవని, ఏదనేవని. ఆ తర్వాత కట్ చేసి ఇంటికెళ్ళి రిటైర్డ్ అయ్యేవని. మరి రిటైర్డ్ అవ్వండి, ఇంటికి పంపించింది దేవుని వాక్కు. ఆ వాక్కు నేర్పుతున్నది సండే స్కూల్ టీచరు. ఆ నేర్చుకున్నది వారి హృదయం అనేది అంధకారంలోకి వెళ్లకుండా,
అవివేకంలో ఉండకుండా బాలురుగానే ఉండగానే వాళ్ళతో మరి ఇక్కడ పంపించండి. ఒకవేళ ఆ టీచర్ మాట వినకపోయినా ఎరా అని గద్దించండి అంతే. అంతేగాని ఆమె టీచర్ అయిపోయిందా నీకు కూడా చెప్తుందా? ఆమె చెప్తానికి ఆమె నాకు ఎవరికైనా జీతం ఇవ్వట్లా. ఆమె దేవుని పేరట వస్తుంది, ఈ చోట్ల చెప్తుంది. వచ్చిన వాళ్ళకి మట్టుకే ఇంటింటికి వెళ్ళి అని చెప్పే పని లేదు. మీ పిల్లల్ని మీరు పంపిస్తే ఏం జరుగుతుందంటే ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి వారి అవివేక హృదయము అంధకారం. అవివేకం అనేది ఉండదు, వివేకం ఉంటుంది కనుక చెప్తుంది ఈరోజు వాక్యం. వివేకం కావాలంటే ఎవరు కావాలి? అంధకారం అయిపోయే వారికి ఎవరు కావాలి? వెలుగు కావాలి. ఆ వెలుగై అన్నవాడే దేవుడు. మొట్టమొదటిగా అవివేక హృదయం అంధకారమైన ప్రాణాలు పోతున్నాయి అంతే. నిష్కారణంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎవరిదో కాదు, వాళ్ళే తీసేసుకుంటున్నారు. కనుక అటువంటివి ఉన్నాయి. మరి దేవుని ఎరిగి కూడా దేవుని మందిరానికి వచ్చి కూడా మందిరానికి రాకుండా వెలుగును పట్టుకెళ్ళకుండా ఇంటికెళ్ళి నువ్వేం చేస్తావు? మందిరానికి వచ్చేది దేనికి? వెలుగును పట్టుకెళ్ళడానికి అమ్మ. అంధకారం అంటే చీకటి అనేది వారం అంతా మనకు అంటి ఉన్నది. చీకటిలో ఉన్నాము, చీకటి పనులు, చీకటి చేష్టలు ఉన్నాయి కనుక లోకంలో వాటికి దొరికిపోయి ఉన్నాం కనుక వెలుగు దగ్గరికి రావాలి ఆదివారం. ఆ రోజున వెలిగిచ్చి ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా ఉండాలని ఈరోజు వాక్యం చెప్తుంది. కనుక దేవుడు నెరిగి కూడా ఆ విధంగా ఉంటే మరీ దరిద్రం. దేవుడు తెలవక ఏదో తెలిసి చేస్తారంటే అది వేరే. తెలిసి కూడా చేస్తున్నారంటే మరి దేవుడు కూడా అవమానపరిచినట్లు లెక్క. నెంబర్ 1 అంటే దేవుడిని ఎందుకు అలా ఉన్నారు అంటే ఇప్పుడు చెప్తుంది. మరలా కొద్దిగా ముందుకెళ్ళి అదే అపోస్తులైనటువంటి కార్యాల్లో 2 కొరింథీ తీసుకుందాం. 3వ అధ్యాయము వచనం 16. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు. అంటే ఆ హృదయం అనేది, ఆ అంధకార హృదయం అనేది ఎప్పుడు ప్రభు వైపుకు తిరుగునో అసలు ఆ ముసుకేంటండి బాబు? ఈ మధ్యలో ముసుకొస్తుందేంటి? ప్రభు వైపుకు తిరగలేదంటే ముసుకేనంట కారణం. అంటే ప్రభు దగ్గరికి రావడానికి ఏమంటూ ఉంది? ముసుగు. ఎప్పుడుంది, ఎలా ఉంది? అసలు ఆ ముసుగు అనే కారణం. ఆ ముసుగుని గురించి ఏమని చెప్తారమ్మా మీకు తెలిసినట్టుకు? ఏంటా ముసుగు? ముసుగు అనేది ఎవరికి ఉంది? ఏంటి ఆ ముసుగు? కళ్ళకు కళ్ళు కాదు. ముసుకేసేది దేనికి? తలకాయ మొత్తానికి ముసుగు అనేది ఏంటి? ఇప్పుడు ముసుగేసుకుంటే ఏమన్నా ఈ కడుగు మట్టుకే కప్పుకుంటున్నారా? అంతా ముసుగే కదా. ఆ ముసుగుల గురించి, ఆ ముసుగు అంటే ఏంటి, ఏ విధంగా ముసుగుల గురించి చెప్తుంది? 15 కూడా చదవండి. నేటి వరకు అప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది గాని. అంటే ఎప్పుడంట మోషే అసలు ముసుగు అనే దాని గురించి ఇక్కడ చెప్తుంది. మరి ఎప్పుడుంది ముసుగు? ఎలా ఉంది? క్రైస్తవులకే ఆ ముసుగుల గురించి భయపడుతూ ఏమని చెప్తుంది అంటే చెప్పమ్మా. పాత నిబంధనలోనే మరి దాని గురించే చెప్తుందన్నమాట. ఏంటి అంటే పైన 6 చదవండి. ఆయన మమ్మల్ని కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే కలిగించుచున్నాడు. చాలండి, ఆగండి. చెప్తున్నా 12 నుంచి చదవండి. అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనిను.
మేమట్లు చేయక నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుతున్నారు. ఈ ముసుగు ఎక్కడదంట అసలు? మోషే గారు మరి 10 ఆజ్ఞలు పలకల కోసం పైకి వెళ్ళారు. కొండ మీదకి వెళ్ళి ఆయన అక్షరాలు రాయించి ఉండగా ఆ తేజస్సు అనేది ఈయన మీద, ఆ దేవుని తేజస్సు అనేది ఈయన మీద పడి ఇశ్రాయేలు ప్రజలు కిందకి దిగినప్పుడు మోషే గారు ఆయన ముఖం చూడలేక, మోషే నీ ముఖం మేము చూడలేకపోతున్నాం, నువ్వు ముసుగేసుకోవా అని. అది ముసుగు అంటే దేవుణ్ణి చూడాలన్నా, పరిశుద్ధ ఆత్మను చూడాలన్నా, వెలుగు చూడాలన్నా ఏముంది ఇప్పుడు ఈ రోజున? ముసుగుంది. అందుకే ఎక్కడున్నారు ఇప్పుడు? ముసుగులో. అదే ముసుగులో ఉన్నవాళ్ళు అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున చెప్పింది కదా, వారి అవివేక హృదయము అంధకారమాయను. హృదయం అంధకారమైంది. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగును, అప్పుడు ముసుగు తొలుగుతుంది. అంటే యేసుక్రీస్తు ఆనాడు అక్షరార్థంగా చూస్తేనే ఆయన ముఖం చూడలేకపోతున్నారు. ఇప్పుడు ఆత్మీయానుసారంగా ఉన్నాం మనం, అవునా? మరి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి ప్రభు బిడ్డలం మనం ఎలా ఉండాలంటే తేజస్సు కలిగి ఉండాలి. నీ ముఖం చూడగానే నువ్వు ఫలానా అని చెప్పాలి. ఆ విధంగా ఉండాలని ఇక్కడ తెలియజేస్తుంది. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోరెగా మనసుకోవయ్యా, నా హృదయాన్ని రారాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోరెగా మనసుకోవయ్యా, నా హృదయాన్ని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హల్లెలూయా. ఇక్కడ చెప్తుంది మనస్సున్న మంచి దేవుడు ఈ విధంగా హృదయాలు ఉన్నాయని భూమి మీదకి ఆయన రావాల్సి వచ్చింది. దిగి వచ్చి ఆ మనసును మనకి ఇవ్వటానికి ఇచ్చాడు. ఆనాడైతే మరి మోషే గారి ద్వారాగా వెలుగు అనేది ఆయనకు ప్రకాశించి అందరికీ ప్రకాశించేద్దామంటే ముసుగేసుకున్నారు. ఈ రోజున కూడా కొంతమంది ముసుగులో ఉంటున్నారు. ఎందుకని? దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు. ఒకవేళ వచ్చినా దేవుడిని చూడలేకపోతున్నారు. చూసినా వాళ్ళకి ఆ వెలుగు అనేది ఆవరించట్లా. అవునా కదా? ఆవరించితే ఆ వెలుగు, ఆ తేజస్సు ఇంటికి వెళ్ళద్దే. ఇంటికి వెళ్తే ఇంట్లో అన్నీ సరైపోతాయి. కనుక వారు వెలుగు సంబంధులై ఉంటారు. దాని గురించి చెప్తుంది ఏంటంటే హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగును. దేవుని వైపు తిరగంగానే మూసుకుండదు. ముసుగు లేకపోతే తేజస్సు. అది ఈ రోజున ముసుగే పడదు. అందుకే దేవునిలో ఉన్నవారికి ఒక హెచ్చరిక చెప్తున్నాడు. ఏంటో చూద్దాం. మూడవదిగా దేవునిలో ఉన్నవారికి, దేవునిలో ఉన్నవాళ్ళు కూడా ముసుగా, దేవునిలో ఉన్నవాళ్ళు కూడా తేజస్సును చూడలేకపోతున్నారా? దేవునిలో ఉన్నవాళ్ళు కూడా ఆయన ముఖాన్ని చూడలేకపోతున్నారా? అంటే ఇక్కడ చెప్తుంది దాని గురించి ఒక హెచ్చరిక చేస్తుంది. ఏంటి అంటే యాకోబు గారు, యాకోబు పత్రికకి వెళ్దాం. ఇంకో బోర్డు అంత ఉంది. యాకోబు పత్రిక అధ్యాయము, యాకోబు పత్రిక అధ్యాయము 1:26. ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడునని అనుకొని ఎడల
ఏంటంట వాని భక్తి వ్యర్థమే. భక్తి అంటే ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనని కొనక తన హృదయము మోసపరుచుకొనుచు. మోసం అంటే చెప్తున్నారు. నేను క్రైస్తవుని, నేను పాట పాడతా, నేను వాక్యం చెప్తా, నేను పాస్టర్ గారిని, నేను పాస్టర్ గారిని. ఎవడైనా ఒకటే దేవుని ముందు, బైబిల్ ముందు. అంటే నీకో తీర్పు నాకో తీర్పు అయితే ఉండదమ్మా. ఎవరికైనా సరే ఒక్కటే, దేవుడు పక్షపాతి కాడు, పక్షపాతి కాడు. పక్షపాతం అసలే ఉండడు, ఉంచడంతే. అందుకే ఆయన దేవుడయ్యాడు. ఈ భూమి మీద ఎంతమంది అయినా అందరిలో నెంబర్ 1 ఎవరంటే యేసయ్యే. ఆ యేసయ్య పక్షపాతం చూపనవాడు. ఆయన నీ నా అనే భేదం లేదు. చిన్నపిల్లల్ని పెద్దవారిని కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. అందుకే చెప్తున్నాడు ఏంటంటే ఎవరు ఉన్నాడు, ఎవడైనాను. నోటికి కళ్ళెం పెట్టు. చూడండి ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు. హెచ్చరిక. మందిరంలో ఉన్న మనకే ముందు, బయట ఉన్న వాళ్ళు ఇంటే అన్నీ లేకపోతే లేకపోయి, కానీ ముందు మనం సంఘంగా కూడుకుని సంఘ బిడ్డలుగా ఉన్నాం కనుక నాతో సహా ఎవడైనా సరే, ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక తమ హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవారమని అనుకొని ఎడల భక్తి వ్యర్థం. ఎందుకు పనికిరాదు, ఎందుకు పనికిరాదు. నోటికి కళ్ళు ఉంచుకోవాల్సిందే ఎవరైనా. నేనైనా నువ్వైనా జాగ్రత్త. నోటి విషయంలో ఎవరినైనా అందాం అనుకుంటున్నావా, నోరు జారుతుందా? జారితే నీ భక్తే వ్యర్థం. నువ్వు మందిరానికి వచ్చి నేర్చుకున్నదంతా వ్యర్థం అయిపోతుంది. నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ బిడ్డల విషయంలో, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారి విషయం, ఎవరి విషయంలోనైనా సరే నువ్వేం చేయాలంటే నోటికి కళ్ళివంటేనండి. గుర్రం ఉంటుంది, గుర్రానికి ఈ పక్కన ఆ పక్కన ఇనప దాంతో ఇలా పెట్టి లాగి కడతారు. అవునండి, అది కానీ ఇట్టన్నా అది ఇలా లాగితే చాలా నిప్పి. ఆ విధంగా నువ్వు కూడా, నేను కూడా నాలిక అనేది జారనీయకుండా, నూరు అనేది జారకుండా కళ్ళు, దేవుడే మనకు తోడై ఉన్నాడు. ఇక్కడే దేవుడు, ఇప్పుడే దేవుడు ఉన్నాడు అనుకోవాలంతే. మాట్లాడేటప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడు, అమ్మో అంటే భయం వస్తేనే వ్యర్థం కాకుండా ఉండదు నీ భక్తి, లేకపోతే మాత్రం వ్యర్థమే అని హెచ్చరికగా చెప్తుంది. 3వ మాట అంటే నెంబర్ 1 ఏంటి, వారి అవివేక హృదయం అంధకారం. హృదయాన్ని గురించి చెప్తున్నాడు ఈరోజు. హృదయాన్ని గురించి, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మమేగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మమేగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. హల్లెలూయా. మనసు మర్మ మెరిగిన మహనీయుడు. నీ మనసు పోయిన వారంలో ఏంటి, తలంపు. ఆ తలంపు అన్నా, మనసు అన్నా, హృదయం అన్నా, ఇవన్నీ కూడా పర్యాయ పద్యాల్లో ఒకటే. దానిని గ్రహించగలిగిన వాడు ఎవరు లేరు. ఉన్నారు ఎవరైనా అంటే అది దేవుడే. ఎందుకంటే దాన్ని తయారు చేసింది ఆయన, అమర్చింది ఆయన. అది ఎప్పుడు ఎలా ఉంటుందో ముందుగానే ఆయన అన్ని చేసి దాన్ని చూసి అమర్చాడంతే. ఎన్ని తలశుద్ధో ఆ హృదయం అనేది, ఆ గుండె అనేది ఎన్ని సంవత్సరాలు ఉంటుందో ఫిక్స్ చేస్తారు కొంతమంది. ఒక పనిముట్టుని చేసి ఇన్ని సంవత్సరాలు గ్యారంటీ ఎన్ని సంవత్సరాలు అండి, ఇది 2 సంవత్సరాల వరకు గ్యారంటీ అని చేసినోడు చెప్తాడా? ఎందుకనంటే ఈ 2 సంవత్సరాల లోపల దానికి ఏం ఎఫెక్ట్ ఉండదు. లెక్క ప్రకారంగా నువ్వు కింద పడేయకుండా పగలకుండా ఉంటే ఇది పనిచేస్తాను ఉండదని ఎలా గ్యారంటీ ఇస్తాడు? దేవాతి దేవుడికి కూడా తెలుసు, నీకు పెట్టినా నాకు పెట్టినా గుండె విషయంలో. దాని గురించే మనస్సు మర్మ మెరిగిన మహనీయుడు ఆయన. ఆయనే మన హృదయానికి కాపుదల. కనుక మనం ఏం చేయాలంటే దేవుడు ఉన్నాడని 3వ మాటగా, ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనని ఎడల తమ హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవారం అనుకుండుట వ్యర్థం అని చెప్తుంది 3వ మాట. మరి 4వ మాట, ఆ విధంగా నీ ఉండగలవా? ఉంటేనే క్రైస్తవుడు. ఉండగలవా అంటే ఆ విధంగా నోటికి కళ్ళెం పెట్టుకుని
ఎవరితో మాట్లాడేటప్పుడైనా జాగ్రత్తగా నువ్వు ఉండగలవా? చెప్పండిరా, ఉండగలవా? మరి ఉండగలవా అంటే చెప్తుంది పేతురు గారు చెప్తున్నారు. మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక అధ్యాయం 3, 15, 16 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షి అమ్మా, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తుని ప్రతిష్ఠించటం అంటే ప్రతిష్ఠించటం, మందిరం ప్రతిష్ఠ అయింది అంటే మందిరంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకున్నాము. అలాగే నీ హృదయంలో కూడా దేవుణ్ణి ప్రతిష్ఠించుకుంటే ఆయన ఎప్పుడు ఉంటాడు. మన మందిరంలో ఎప్పుడు ఉంటాడా, లేకపోతే మనం వచ్చినప్పుడే ఉంటాడా? ఎప్పుడు ఈ చోట్ల ఉంటాడు, ప్రతిష్ఠిత అయింది కదా. అదే విధంగా నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే నీకు అప్పుడు అర్థమైంది, నా దేవుడు ఉన్నాడు నా హృదయంలో. నేను చేసేది, నేను చూసేది, నేను మాట్లాడేది ఆయన వింటున్నాడు. భర్త ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, భర్త లేనప్పుడు ఒకలాగా మాట్లాడతారు, అవునా? కానీ భార్య ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, భార్య లేనప్పుడు ఒకలాగా మాట్లాడతారు. ఇది ఉంది, అది ఉంది. తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒకలాగా పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు లేకపోతే ఒకలాగా ఉంటారు. ఎందుకని? ఎదురుగా కనబడుతున్నారు. మరి దేవుడు కూడా నీ హృదయంలో ప్రతిష్ఠించుకుని ఉంటే నువ్వు మాట్లాడేది, నువ్వు ప్రవర్తించేది, నువ్వు చూసేది, నువ్వు చేసేదన్నీ కూడా ఆయన చూస్తున్నాడని నీకు నాకు మాకు భయం ఉండదు. అంటే మీరు అనుకోవద్దు, ఇక్కడ ఉన్నది ఈరోజు వాక్యం చెప్పేది ఆయగారి అమ్మగారు ఇక్కడ ఉన్నారు, ఇలా కాదు మీకు బట్టికి అని అనుకునేది. మాకు కూడా ఈ రోజున మాకు మీకు అందరికీ కలిపి చోట్ల దేవుడు మాట్లాడుతున్నాడు. దేని గురించి? హృదయాన్ని గురించి. అర్థమవుతుంది కదా, పాఠం అర్థమవుతుంది కదా. దాని గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఏమి వివరిస్తున్నా, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును హేతువు అడుగు ప్రతి వారికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అంటే చెప్తుంది. ఎదుటి వారి మాట్లాడేటప్పుడు ఏదో తొందరలో వచ్చేసింది నోరు జారే, కానీ ఆ నోరు జారేది ఎవరంటే దేవుడు లేడు అన్యులుగా ఉండి దేవుడి అంటే తెలియని వారు మాత్రం జారవచ్చు. ఏదో తెలియకనేసి పొరపడినది. కానీ పదే పదే ఆ విధంగా రాకూడదు. దేవుడిని హృదయంలో ఉన్నాడని ఎదుటి వారికి మాట చెప్పేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఎవరినైనా ఏదన్నా అనాలనుకో, నువ్వు కొంతసేపు దాని గురించి ఆలోచించి మాట్లాడాలి. అంతేగాని ఎదుటోళ్ళు మాట్లాడినట్టుగా నువ్వే మాటక మాట ఇస్తే అది క్రైస్తత్వం కాదు, నీ హృదయంలో దేవుడు ఉన్నట్టు కాదు. అర్థమవుతుంది కదా. నీ హృదయంలో దేవుణ్ణి యేసుక్రీస్తుని ప్రతిష్ఠిస్తేనే ఆ విధంగా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వస్తుంది. అర్థమవుతుంది కదా. ఇది ఎన్నమాట అంటే ప్రతిష్ఠించడం అంటే ఏంటండి? అసలు దాన్ని కూడా తెలుసుకోవాలి కదా. అసలు ప్రతిష్ఠించడం అంటే ఏంటి? 5వ మాటకాడికి వెళ్దాం. అంటే క్రీస్తును హృదయంలో ప్రతిష్ఠించడం అంటే ఏంటి అని చెప్తుంది. ఏంటంటే హెబ్రీకి వెళ్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 10 అధ్యాయం 10, 22 వచనం. అమ్మా, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయముల గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మన దేవుని సన్నిధానం అంటే
దేవుని మందిరానికి హృదయపూర్వకంగా రావాలంటే ఏమై ఉండాలి? ఇక్కడ చెప్తుంది మొట్టమొదటిగా మనస్సాక్షి కల్మషం మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్లు. ప్రోక్షింపబడిన హృదయము గలవారు. మనస్సాక్షికి కల్మషం వస్తుందంట. వస్తుందా? ఎందుకు రాదండి? పొద్దున్నే లేచిన కానించి సాయంత్రానికి ఎన్నోసార్లు వస్తుంది కల్మషం. మనస్సు ఎటు పోతుందో తెలుస్తలేదు. మనలో ఉన్న మనస్సు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. అంతే వెళ్ళిపోయి దానికి కల్మషం తెస్తుంది. మనకి కల్మషం తేకుండా ఉండాలంటే ప్రోక్షించబడాలంట. దీంతో నిర్మలమైన ఉదక స్నానం అంటే నిర్మలమైన ఉతక స్నానం ఏ కొట్లో దొరుకుద్ది? రక్షణ వాక్యం ద్వారా ఉతక స్నానం వాక్యం ద్వారా స్నానం ఉంది. వాక్యంతో ఉతక స్నానం ఉంది. ఇక్కడ ఉతకం అంటే ఏంటి అసలు? తెలుపు ఉదకము నీరు నీటిలో స్నానం బాప్తిసం, అదే ఉతక స్నానం. అంటే కల్మషం అనేది కల్మషం అనేది ఏమవుతుంది మనిషికి? ఇక్కడ మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్లు. ఎప్పుడైతే ఆలోచన పోవాలనుకున్నారో, ఎప్పుడైతే ఆలోచన ఉన్నది నాకు వద్దు అనుకున్నారో అప్పుడు ప్రోక్షించబడాలి. దేని ద్వారాగా? నిర్మలమైన ఉతక స్నానం, అదే బాప్తిసం. బాప్తిసం తీసుకున్న వారికి వాళ్ళు మందిరానికి వచ్చేటప్పుడు ముందుగానే ఒక పాటకి సిద్ధపడిపోయి, ఈ పాట నేను ఇవాళ పాడాలి, కొత్త పాట నేర్చుకుని ఈ వారం అంతా కూడా ఈ పాట పాడాలనుకున్నాడు మందిరంలో రాగానే కూర్చోగానే మైకి చేతికి తీసేసుకుని ఆహా అని పాట పాడతారు. అదే ముందుగా సిద్ధపడలేదనుకో, నాకు ఎందుకు వచ్చింది అనుకున్నాను అనుకో, వచ్చిన తర్వాత మైకి చేతికిస్తే నువ్వు పాడు లేదు నువ్వు పాడాల్సిందేనంటే అప్పుడు ఆలోచిస్తాను ఏం పాడాలి. అదే రక్షింపబడిన వాళ్ళకైతే మరి పోయిన వారంలో నా కూతురు నేను ఈ చోట్లోకి రాగానే పాటలు పాడేసుకుంటుంది. ఎవరో గోల్డ్ మేరీ ఈ చోట్లోకి వచ్చి పాడాలి ఈయనేదో ఆటంకం వచ్చింది, లేకపోతే ఇవాళ వచ్చేసింది. అది ఉన్నది ఒకటి సాకిరం చోట, అది ఈ రెండు చోట్లలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కానీ మరి పోయిన వారంలో నేను రాగానే చాలా సంతోషిస్తుంది. కడుపు నిండా పాడేసుకున్న పాటలో. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా రక్షించబడితే ముందుగానే ఎల్లంగానే ఏం చేయాలనేది ప్రోక్షించబడిన వారు, నీటి చోట కడగబడిన వారు, బాప్తిసం పొందిన వారు వారు మాత్రమే శరీరము గలవారునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధికి. అంటే హృదయం కూడా యథార్థంగా ఉంటుంది. ఎప్పుడు అంటే స్నానం చేసి నీట్గా తయారైనప్పుడు ఉంటుంది. ఉన్న బట్టలతో కొంతమంది నిజమండి, నేను కొంతమందిని చూస్తా, పొద్దున్నంటి వడ చేసేసి అక్కడ మసి ఇక్కడ మసి రాసుకుని ఆ పాత చీరతో మందిరానికి వెళ్తుంటారు. అది కరెక్టేనా? మందిరానికి వెళ్తానికి ఒక సిద్ధపాటు. ఎందుకు పనికిమాల దినానికి వెళ్తానికే తయారవుతారు కదండి. దానివల్ల అక్కడికి వచ్చే ఉపయోగం ఏమి ఉండదు. కానీ ఓదార్పు అనేది ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు కనపడతారు, ఓకే. కానీ మరి దేవుని సన్నిధి నిన్ను వెలుగుగా అంధకారముగా ఉన్నటువంటి ఆ తలంపు, చీకటి తలంపును తీసి వెలుగు సంబంధిగా చేసి నిన్ను బయటికి పంపించి వారం అంతా అలాంటి చీకటి అనేది నీ దగ్గరికి రాకుండా, ఆ తలంపు అనేది నీ దగ్గరికి రాకుండా నీ హృదయాన్ని మార్చి పంపించే దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఎంత బాగుండాలి. అదే చెప్తుంది అనమాట. ఇక్కడ ఏమని ఉన్నాడంటే ప్రోక్షింపబడిన హృదయములు గలవారు. ప్రోక్షణ నీటి ద్వారా రక్షింపబడి రక్త ప్రోక్షణ కూడా ఉంది. ఏది? పాత నిబంధనలో రక్త ప్రోక్షణ జరిగేది పాత నిబంధనలో. కానీ ఇప్పుడు నీటి ద్వారాగా బాప్తిసం పొంది ఆయన ద్వారాగా అంటే యథార్థ హృదయంతో మనము దేవుని సన్నిధానానికి రావడానికి యథార్థ హృదయం, అలాంటి హృదయం రక్షించబడిన వారికి ఆ విధంగా వస్తుంది. లేకపోతే ముసుకే అవునా కదా? ముసుగు తొలగలేదు అంటే దేవుడు చూడలేదు అంటే ఆనాడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఎలాగో మోషేనే చూడలేకపోయారండి. మరి ఈ రోజున యేసుక్రీస్తుని చూడగలమా?
మరి మోషే గారిని అలా చూడలేకపోతే యేసుక్రీస్తుని చూడగలమా అంటే చూసేలాగా ఆయన మనలాగా తగ్గించుకుని మనలో వచ్చేసాడు. ఆనాడు ఆ పైన కొండ మీద ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. ఆ ఉన్న దేవుడు ప్రోక్షణ అంటే ఆ ఉన్న దేవుడు వెలుగు ఈ మనిషి మీద పడితే ఆ మనిషికే వచ్చిన వెలుగును చూడలేకపోయారు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు. మరి ఈ రోజున మనలో ఒకటిగా ఉండి మనలో ఒకరిలాగా పుట్టి మనలో తిరిగి మనలో మాట్లాడి మనం తిన్నట్టుగా తిని మనతో కలిసి ఉన్నాడు కనుకే దేవుడు. ఆ దేవుని పేరిట నువ్వు నేను కూడా ప్రోక్షించబడాలి. ఆ ప్రోక్షణ జరిగితే ఆయన శరీరము, ఆ ప్రోక్షణ జరిగితే ఆయన రక్తము. అదే నెల దినాలు నిన్ను అదుపులో ఉంచుద్ది. మారు మనసు నిమిత్తం నీటి బాప్తిస్తం. అప్పుడు వస్తుంది మారు మనసు. ఏమి లేకుండా మందిరానికి వస్తున్నా అంటే నీలో వాక్యం అనేది నీ మీద ప్రోక్షించబడుతుంది, కానీ స్నానం అనేది లేదు, ప్రోక్షణ అనేది జరగట్లేదు. ప్రోక్షణ జరగకపోతే శరీరం లేదు, శరీరం లేకపోతే ఆయన నీళ్ళు లేడు. ఆయన నీళ్ళు లేకపోతే అంధకారం మొట్టమొదటిగానే ఉంటుంది. మొట్టమొదటి వచనంలో ఏముంది? అవివేక హృదయం, వారి అవివేక హృదయము అంధకారమే. అలాంటి వాళ్ళే ఈ రోజున క్రైస్తవులు కూడా చాలా మంది జారిపోతున్నారు. కనుక ఏమైనా లేదండి, రక్షించబడ్డ కుటుంబమే, రక్షించబడితేనే ఉతక స్నానం చేస్తేనే ఆ హృదయంలో ఆయన ఉంచుకుంటలేదుగా. ప్రోక్షించ అంటే ఆయన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఆ వెళ్ళిన శరీరం, ఆ క్రీస్తు శరీరం నీలో ప్రతిష్ఠిత నెల కూడా ప్రతిష్ఠిత జరగాలి. ఆ శరీరం అనేది ఎలా తీసుకుంటున్నావు, ఆ శరీరం అనేది ఏది తీసుకుంటున్నావు? తీసుకునేది బైబిల్ లెక్క ప్రకారంగా, బైబిల్ గ్రంథ లెక్కల ప్రకారంగా ఆనాడు పస్కా విందు చేసినట్లుగా ఆ రొట్టె విరిచి నీకు ప్రభు శరీరం అని చేతిలోకి వస్తుందా? నువ్వెంత భక్తి చేస్తున్నా ఇటు నుంచి కూడా ఉండాలి. నా పక్షాన నీ పక్షాన, ఒక పక్షాన కాదమ్మా. ఇక్కడ నీకో న్యాయం నాకో న్యాయం కాదు. నేను పెట్టిందే శరీరం అంటే కుదరదు అంతే. ఇది శరీరం అయిందమ్మా, నేను బలిపీఠం మీద పెట్టా, ఎక్కడో కొనుక్కొచ్చారు రొట్టె ముక్క, దాన్ని పెట్టిన ఇక్కడ పెట్టగానే అది అయిపోయిందంటే కుదురుద్దా? ఆనాడు యేసుక్రీస్తు పస్కా విందును తయారు చేయడానికి శిష్యుల్ని పలానా చోటుకెళ్ళండి, ఆ విందు అనేది ప్రత్యేకమైన చోటుకి వెళ్ళని నీళ్ళ బిందు పట్టుకుని నీళ్ళ కుండ పట్టుకుని ఒకడు వెళ్తూ ఉంటారు. ఆయన వెనకమాల వెళ్ళి ప్రభు విందు తయారు చేయడానికి పస్కా విందు తయారు చేయడానికి నీ దగ్గరికి పంపించారు అనగానే ఆయన సామాగ్రి కలిగిన గది ఇచ్చాడంట, విడిది గది. అందులో తయారు చేయబడాలి యేసుని శరీరం, ఆ రొట్టె. ఆ విడిది గదిలోనే ఉండాలి యేసుని ఎరిగిన బిడ్డలు. ఆ విడిది గదే ఈ రోజున మందిరం. ఈ చోట్లో పెళ్లి కుమార్తె ఇస్తారా విడిది గది? పెళ్లి కుమార్తెకి విడిది గది అందులో ఏమేమి ఉంటాయి? ఏంటి అయ్యి? పౌడర్ ఉంటుంది, దువ్వాన ఉంటుంది, అద్దం ఉంటుంది, నూనె ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ అద్దంలో చూసుకుని ఇక్కడ చెరిగిపోయింది, ఇక్కడ ఈ పాడైపోయింది అని సరి చేసుకుంటుంది ఆ పెళ్లి కుమార్తె. అదేవిధంగా ఈ చోట్లో పెళ్లి కుమార్తె విడిది గదిలో ఉన్నది. ఇప్పుడు ఆ విడిది గదిని చూపిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. ఇలా ఉండు హృదయం అనేది ఇది అని ఒక్కొక్కటిగా తెలియజేస్తున్నాడు. అదే విడిది గదిలో తయారయ్యే ఆ రోజున పస్కా విందు కావచ్చు. ఈ రోజున మనం అందరం కలిసి ఒక ప్రభుకి భార్యగా కావచ్చు. ఆ విధంగా సిద్ధపడటమే ఈరోజు చెప్పుతున్నటువంటి ఈ మాట. దాని గురించే చెప్తుంది. ప్రోక్షణ జరగాలి, ప్రోక్షింపబడాలి, రక్షింపబడాలి. అంటే బాప్తిస్మము నిర్మలమైన ఉదక స్నానము. దాని ద్వారా వచ్చేదేంటి? నిర్మలమైన. అర్థమవుతుందండి లేదా? అయ్యారేంటి ఇలా మారుతున్నాడు అనుకుంటున్నారు? అర్థమవుతుంది కదా? ఉదకం అంటే నీరేనమ్మా, స్నానం అంటే బాప్తిస్మే. స్నానం అంటే చెంపుతో నీళ్ళు పోసుకుంటాం కాదు, ఉతకం నీళ్ళలో దిగి స్నానం చేయటం అని ఇక్కడ చెప్తుంది. దానిని బట్టి బాప్తిస్మం అంటే దాని ద్వారా ఏంటి వస్తుంది? ఆరో మాటగా అదే హెబ్రీ 8:10. అమ్మా, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు వారింటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడినై యుందును. అర్థమైంది కదా?
బాప్తిస్మం అనేది, ఉతకం అనేది, స్నానం అనేది, ఈ ప్రోక్షణ అనేది జరిగిన తర్వాత అప్పుడు వస్తాడంట. ఎవరో దేవుడు ఏం చేస్తాడంట, అప్పుడు నీ హృదయం మీద ఇది ధర్మం, అది అధర్మం, ఇది మంచిది, ఇది చెడుది అనేది నీ హృదయాల మీద ఉంచుతాడంట. మెత్తని హృదయం మీద రాస్తాడంట. నీ గుండె మీద ఆ మాటలు ఆనాడు మోషే గారు పలకల మీద 10 ఆజ్ఞలు రాశారు, ఇచ్చి పంపించారు. ఆయన కోపం వచ్చి ఏం చేశారు, పగలగొట్టారు. నీ హృదయాన్ని పగలగొట్టుకోగలవా? ఈసారి వీళ్ళు ఎట్లయినా పగలగొట్టుకునే వాళ్ళు కాదు, పగలగొట్టుకునే వాళ్ళు వీళ్ళు మనుషులు మంచోళ్ళు కాదని ఈసారి జాగ్రత్తగా ఆయనే భూమి మీదకి వచ్చి దేవాతి దేవుడు అంట హృదయం మీద రాస్తున్నాడు. హృదయం మీద రాసిన ఊరుకుంటున్నారు. ఈ రోజున ఆయన పక్కన పెట్టేసి ఏరే విధంగా వెళ్ళిపోతుంది మనసు. అంధకారం. ఎందుకంటే పక్కన ఉన్నవాడు ఎవడు, మన మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరో సాతానుడు. ఆయన ఎంత బలం కలిగి ఉన్నాడు, మనల్ని మించిన బలం కలిగాడు. బైబిలే చెప్పింది. కనుక పక్కన ఉన్నవాడు ఊరుకుంటలేదు. ఆ హృదయం మీద ఉన్న పైన వచ్చేసి ఏదేదో చూపెడుతున్నాడు. ఇది చూడు, అది కట్టి చూడు. పెళ్లి ఫోటోలు తీసేటప్పుడు చూసారా, భార్య భర్తల పక్కన ఉన్న ఫోటో తీసేవాడు వచ్చి వాళ్ళ భార్యని నాన్న ఇది చూడమ్మా, ఇటు నవ్వు, ఇటు చూడు. అదే ఒక సమయంలో నాకు పెళ్లి కాకముందు చిన్నప్పుడు వీళ్ళ అమ్మ నాయనమ్మ ఫోటో దిగుతుంటే యమా తిట్లు తిట్టిందంట. ఏంటి ఆడి ముందు పోజెత్తున్నారు. ఏంటి ఆడెవడో మగవాడి ముందు నువ్వు నుంచుంటావా? ఆ రోజున అలా ఉంది. ఈ రోజున భర్త పక్కనే ఉన్నాడు, భార్యను పక్కకు తీసుకెళ్ళిపోయి ఆయన అక్కడే ఉన్నాడు పాపం చూసుకుంటా. ఈయన పక్కన తీసుకెళ్ళిపోయి ఎక్కడో నుంచోబెట్టి ఎట్టని తీపిస్తున్నాడు. కానీ ఆ విధంగా కాదు. కానీ దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఆ దినములైన తర్వాత, ఏ దినములు? స్నానం అయిన తర్వాత అమ్మా, ఆ దినములైన తర్వాత అర్థమవుతుంది కదా పాఠం. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మశాస్త్రమును ఉంచేదను, వారి హృదయం మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడిని అయ్యుందును. అప్పుడు మన తిరగ ఇల్లు కుదురుద్ది. అప్పుడు దాకా కుదరదంట. ఆయన దేవుడై ఉండాలంటే ఈ రోజున మరి పుట్టింది ముగ్గురే న్యాయం పిల్లలు. ఒకళ్ళు రేకాయలు తెస్తున్నారు, నలుగురు. ఒకళ్ళు రేకాయలు తెచ్చి అయ్యారు ఉన్నారా, ఆయన షుగర్ కదా, ఈ 4 రేకాయలు ఉన్నాయి తింటాడు. ఎంత రేకాయలు పుల్లగా అంటే కొంతమంది చిన్న కాకరకాయలు షుగర్ కదా, ఇదే వండి పెట్టండి అని ఉన్నది నలుగురి. ఆ విధంగా ధర్మ విధులు ఆ విధంగా అయింది. అందుకే చెప్తున్నాడు అనమాట, వారు నాకు ప్రజలయ్యుందురు, వారు నాకు కూతుళ్ళయ్యుందురు. ఈ ప్రాంతంలో ఉన్నవారు ప్రోక్షింపబడితే కూతుళ్ళై ఉంటారు. ఆ కూతుళ్ళే బాగున్నారా లేదా అని అడుగుతారు. వారం దినాల పాటు ఫోన్ చేసిన వాళ్ళు కొంతమంది లేరు, నెలకు కూడా మాట్లాడిన వాళ్ళు లేరు. కూతుళ్ళేనా, కొడుకులేనా? మరి అడవిలో ఉండి ఏం చేస్తున్నారు అనుకున్నారా? మరి ఆయనకి అక్కడైతేనే సిగ్నల్ వస్తుంది. ఏంటప్పా ఇవాళప్పుడు చేశారు ఆంధ్రీ గారు, ఏ ప్రజలండి ఏంటండి, ఏమి లేదు, ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, చిన్ని మాట, సరే బాగున్నారా, వెంటనే పెట్టారు. పెద్ద ఏం మాట్లాడుకోము, 2 మాటలు మాట్లాడుకుని తిన్నారా, సరే దేవుని కృప. ఏలూరులో ఉండాలని ఇంకా లేదు, దేవుని కృప. అన్నం తినకపోయినా కృపే, తిన్నా కృపే. 5 నోట్ల నుంచి వచ్చే దేవుని కృప. ఆ విధంగా నా కూతుళ్ళు అనేవాళ్ళు ఆ విధంగా ఉంటారు. నేను వారికి దేవుడినై ఉన్నాడు. ఎవరికి అర్థమైపోయింది. కొంతమందికి ఫోన్ చేసిన ఖాళీ ఉండలేదు. కనుక ఇక్కడ చెప్తున్నారు ఏంటి అంటే, దేవాతి దేవుని వాక్యాన్ని బట్టి వారి మనస్సులో ధర్మ విధులను ఉంచేదను, వారి హృదయం మీద అంటే ఉంచుతాడు, రాస్తాడు కూడా, ఉంచుతాడు. ఆ ఉన్నవారే దేవుణ్ణి చూడగలరు. ఆ ఉన్నవారికే ముసుగులేనట్టు అర్థం. ప్రోక్షింపబడాలా, ప్రోక్షింపబడితే నేను చేయగలనా, చేసేది నువ్వు, అది చేపించుకునేది ఆయన. చిన్న వయసులోనే పెళ్లి చేస్తున్నారు ఏంటమ్మా, మరి కళ్యాణం వచ్చినా ఆగట్లేదని చేస్తున్నారు.
కానీ ఆ తర్వాత వాళ్ళు చెప్పడాలు పడుతూ ఉంటారు. కానీ అన్నీ నేర్చుకుంటారు. ఇక్కడ ఏం నేర్చుకుంటారు అట్లా. ఇప్పుడు ఆ నేర్పేది ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రులు కుమారుడికి నేర్పుకుంటున్నారు. ఇప్పుడు మగవాళ్ళే ముందు నేర్చుకుని ఉంటున్నారు వంటలు, తెలుసా? ఆడపిల్లలు నేర్చుకుంటున్నా. కడగటం కానించి, ఉతకటం కానించి, తొడవటం కానించి అన్నీ ముందు మగపిల్లలే నేర్చుకుని ఉంటున్నారు. ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళి వస్తున్నారు, శుభ్రంగా ఏ పాఠాలు నేర్చుకుంటున్నారు, ఆ విధంగా ఉన్నారు. మరి ఈ చోట్ల ఇక్కడ నర్సులు కూడా ఉన్నారు. మరి వాళ్ళు నేర్చుకున్నారో లేదో నాకు తెలియదు. కానీ ఈ విధంగా దేవుడు పేరిట ఉన్నాము అంటే మనం చేయవలసిందే నిబంధన మనం చేయాలి. అప్పుడే ఆయన దేవుడిగా ఉంటాడు. ఆ విధంగా ఉండి ఆఖరి మాటగా చెప్తుంది, చివరికి జరిగేదేంటి? చివరికి ఎన్ని? నెంబర్ 1, వారి అవివేక హృదయము అంధకారం చీకటే. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరిగితే అప్పుడు ఆ ముసుగుపోయి ఆ చీకట పోద్ది. 3, ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తమ హృదయమును మోసపరుచుకున్న భక్తి చేసిన వ్యర్థమే. నెంబర్ 4, మీ హృదయమందు క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించండి. ఆ ప్రతిష్ఠించడం అంటే ఏంటండి? 5వ మాట, ప్రోక్షింపబడిన హృదయములు గలవారును యథార్థమైన హృదయముతో ఉదక స్నానం, బాప్తిసం. నెంబర్ 6, నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మశాస్త్రం ఉంచేదను, వారి హృదయం మీద వాటిని రాస్తా. నెంబర్ 7కి వెళ్దాం. ఆఖరి మాటకి వెళ్దాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయము 3:3. అమ్మా, రాతి పలక మీద గాని చిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. చాలండి. దేంతో రాత్రుడంట? శిరతో కాదంట అమ్మా, జీవము గల ఆత్మతో రాస్తాడు. ఎప్పుడంటే బాప్తిసం తీసుకున్నప్పుడే రాయబడుతుంది. ఆత్మ మూలంగా. ఆ ఆత్మే ఆనాడు యేసుక్రీస్తు ప్రభు మీదకి పావుల రూపంలో దిగింది. మనకు కూడా రావట్లేదు. ఏంటంటే మనకైతే అంత లేదు. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక్కరి మీదకే దిగింది పావురం. అంతకు ముందు కూడా చాలామంది తీసుకున్నారు కదా, అప్పుడే పావురం వచ్చి దిగలేదు. కానీ ఆత్మ, ఆయన ఆత్మతో రాస్తాడంట మీ హృదయం మీద. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో ఏంటంటే దానికి ప్రత్యేకత అంటే నీళ్ళల్లో మునక్క మునుపు ప్రమాణం. బైబిల్ మీద ప్రమాణం చేసి దేవుడు ఇచ్చిన అనుమతితో సేవకుడు ఇచ్చే ప్రమాణాలు అయిన తర్వాత నీటి ద్వారాగా బాప్తిసం ఇచ్చి పేరు మార్చి ఎప్పుడైతే లేపి నుంచోబెట్టారో వెంటనే వ్రాయబడింది ఆ ఆత్మ ద్వారాగా నీ గుండెలో, ఇక నేను పర్వాలేదు, నేను యేసుక్రీస్తు శరీరం తీసుకుంటా, నేను రక్తం తీసుకుంటా. ఎప్పుడైతే నీకు ఆ ధైర్యం వస్తుందో, పెళ్ళైపోయింది. ఒక కుమార్తెకు పెళ్ళైపోయింది. పెళ్ళైన తర్వాత ఐస్ క్రీమ్ వాడు వచ్చాడు. పెళ్ళయింది, ఇంకా అత్తగారి ఇంటికి వెళ్ళా, ఇక్కడే ఉంది. ఇక్కడ అత్తగారి ఇంటికి వెళ్ళిపోయింది, అక్కడ ఉంది ఏది కోడలుగా. ఐస్ క్రీమ్ వచ్చింది. వెళ్ళిపోయి భర్త జేబుల్లో చేయి పెట్టి ఐస్ క్రీమ్ డబ్బులు తీసుకుంటుందా తీసుకోదా? అది ఏంటండి మీరేదో పెద్ద అబ్బో భర్త జేబులో చేయి పెడతామే, అసలు ఉన్నాయి తీసి అంతులు ఎక్కడ చేసేస్తారు కదా. అంతు లేకుండా ఏమా ఈ డబ్బులు ఉండాలి, ఎక్కడ పారేసుకున్నావు? తీసింది పాప మామే. కానీ ఈ విధంగా ఎదురు తిరిగి డబ్బులు అన్నిటి నాశనం చేస్తున్నావా, ఎక్కడ పడితే అక్కడ పారేసుకుంటా అంటారు. కానీ ఇక్కడ కూడా చెప్తుంది ఏంటంటే ఆ హృదయంతో క్రీస్తు శరీరాన్ని తీసుకోవడానికి ధైర్యం. ఆయన ఆత్మతో ఎప్పుడైతే గుండె మీద రాశాడో
ఆత్మతో, శిరాతో కాదు, శిరాతో కాదు కానీ ఇంకో దాంతో కానీ రాశారు. రాసిన పలకలు కాదు, గుండె పలక మీద జీవము గల దేవుని ఆత్మతో. చూడండి, ఇక్కడ రాతి పలకల రాతి పలకల మీద కానీ శిరతో, రాతి పలకల మీద రాసింది ఎక్కడ? మోషే గారు రాశారు. మోషే గారు. అంటే రాతి పలకల మీద రాసినట్టు కూడా కాదంట, శిరతో కాదంట, మీ హృదయాల మీద దేవుని ఆత్మతో, జీవము గల దేవుని ఆత్మతో, జీవము గల దేవుని ఆత్మతో పరిశుద్ధ మూలముగా ఆ రాయబడిన క్రీస్తు పత్రికయై ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. నేను అనుకుంటాను మీరే ఒక పత్రికలుగానే ఉంటున్నారా? క్రీస్తు పత్రికలుగానే ఉంటున్నారా? ఎవరితో నన్ను చెప్తున్నారు సువార్త? ఎలా ఈ రోజున అయ్యగారే మార్చుకోవాలి, అయ్యగారే తీసుకురావాలి, సంఘాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? నీ ద్వారాగా 4 ఆత్మలు, నీ ద్వారాగా మన ద్వారా అందరూ పత్రికలు చాలామంది పంచుతున్నారు తెలుసా నీకు? పత్రిక పంచడానికి ఎక్కడో తినాలి. ఇది అద్దంకి నుంచి వచ్చారు ఒక సంఘం, న్యాయం పెళ్ళి, వాళ్ళు పంచుతున్నారు, మైకులో అనౌన్స్ చేసుకుంటా పత్రికలు పంచుతున్నారు. కానీ నీవే ఒక పత్రికవై నువ్వే నీ స్నేహితుడితో చెప్పాలి. యేసుక్రీస్తు అంటే ఏంటనుకున్నావు? ఆయన నమ్మదగిన దేవుడు. ఆ పత్రికలో ఒక పత్రిక ఈరోజు పెద్ద మంగమ్మ గారు సాక్ష్యం, అవునా? వాళ్ళు అన్యులు వింటారు, అయినా ప్రార్థన చేద్దాం. అది పత్రిక చేసే పని. నీవు ఈ వారంలో ఏమన్నా చేసావా? లేదు మందిరానికి ఎవరినైనా నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నావా? నాయంపల్లిలో ఒక పత్రిక బయలుదేరి మరి ఒక్కొక్కళ్ళు పోగు చేస్తుంది రక్షణ కోసం. మరి నువ్వు కూడా ఈ ప్రాంతంలో ఎవరికన్నా సపోర్ట్, లేకపోతే నీ ప్రాంతంలో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు దేవుళ్ళకి, లేదండి మా సంఘంలోకి వచ్చే రక్షణ అనక అనవసరం లేదు. అసలు ఇన్ని సంవత్సరాల వచ్చి నువ్వు ఎవరినా బాప్తీసం తీసుకున్నావా? అడుగుతున్నావా ఎవరినన్నా? మీ సంఘంలోకి వెళ్తున్నావుగా, విద్య బాప్తీసం అయిందా? అవ్వకపోతే ఎలా? ఎన్నాళ్ళు వెళ్తావు అలాగా? ఈయన అంటున్నాడు మీ పాస్టర్ గారు, అడుగు, నాకు బాప్తీసం కావాలని అడిగి తీసుకొని ఏమన్నా నువ్వు పత్రికగా చెప్తున్నావా? చెప్తే అది దేవుని పత్రిక, ఆత్మతో నీ మీద రాసిన వ్రాత, అదే చెప్తుందనమాట. మరి కింద వచ్చిన కూడా చదవండి 4. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతటికి మేమే సమర్థమని కాదు, మా సామర్థ్యము దేవుని వలన. అంటే నీ అంతటి నీవే కలగదు. నువ్వు ఎప్పుడైతే చేసావో అప్పుడు దేవుడు కల్పించుకుంటాడు. నేనే పడిదాన్ని నేను చెప్తే వాళ్ళు ఎందుకు ఇస్తారు అనుకుంటున్నావా? చెప్పేది నువ్వు కాదు, ఆ సమయంలో దేవుడే ఆ కార్యం చేస్తాడనమాట. ఆ కార్యం చేస్తున్నాడు అంటే మళ్ళా కింద 6, ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యం కలిగించుచున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ మీలో ఉండాలి, మీ హృదయంలో ఉండాలి, జీవింప చేసేలా. మనం భర్తకి చెప్పే మాట జాగ్రత్తగా చెప్పాలి, భార్యకి చెప్పే మాట జాగ్రత్తగా చెప్పాలి, పిల్లలకి చెప్పే మాట జాగ్రత్తగా, అప్పుడే అది జీవింప చేస్తుంది. అర్థమైంది కదా? ఈరోజు ఎక్కడ మూసింది? జీవం సజీవముగా ఉండి మరొక వారం రోజులు ఆ జీవాధారమైనటువంటి ఆయనే మిమ్మల్ని మిమ్మల్ని ఇంకా రక్షించుకోవాలని వాళ్ళని రక్షించుకుంటూ ఆయనే సమస్తం చేయునుగాక, ఆయనే నడిపించునుగాక. హృదయం గురించిన పాఠం అర్థమైపోయింది కదా? ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.